రివ్యూ ఆఫ్ ద మూవీ అమరావతికి ఆహ్వానం తెలుగు మూవీ స్ట్రీమింగ్ ఇన్ ఆహా. మూవీ ఎలా ఉందంటే జస్ట్ వన్ టైం వాచబుల్. స్టోరీ ఏంటంటే మన హీరో పేరు ఈశ్వర్ ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ విలన్ పేరు జగదీష్. విలన్ అయినటువంటి జగదీష్ పుణ్యమా అని జాబ్ పోతుంది, ఉన్న ఇల్లు కూడా రిస్క్ లో పడుతుంది. ఈ గ్యాప్ లో హీరో మరదలు తన పేరు భార్గవి, తను ఒక యూట్యూబర్. దయ్యాలు గియ్యాలు అన్ని ట్రాష్ అని వీడియోలు చేస్తుంటే ఒక అన్నోన్ కాలర్ ఛాలెంజ్ చేస్తాడు, మా అమరావతికి రా దయ్యం ఉందో లేదో చూపిస్తా అని. ఇంకేముంది, కంటెంట్ కోసం మన యూట్యూబర్ గ్యాంగ్ అంతా కలిసి వ్యాన్ ఎక్కి అమరావతికి చెక్కేస్తారు. అక్కడ ఒక పాత బంగ్లా, ఆ బంగ్లాలో ఉన్న మిస్టరీ ఏంటి, ఆ దయ్యం వీళ్ళని ఎలా ఆడుకుంది అన్నది ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. ప్లస్ పాయింట్స్, ఈ రోజుల్లో కంటెంట్ కోసం ఎంతకైనా తెగించే యూట్యూబర్స్ మనకి ప్రతి గల్లీలోనూ కనిపిస్తారు. అలాంటి ఒక యూట్యూబర్ క్యారెక్టర్ ని మెయిన్ లీడ్ గా తీసుకోవడము చాలా స్మార్ట్ మూవ్. దయ్యాలు లేవు అని ప్రూవ్ చేయడానికి అమరావతి లాంటి ఊరికి వెళ్లి లైవ్ వీడియోలు తీయడం అనే కాన్సెప్ట్ ఇప్పటి జనరేషన్ కి బాగా కనెక్ట్ అవుతుంది. స్టార్టింగ్ 20 minutes సినిమా చాలా ప్రామిసింగ్ అయితే అనిపించింది. నెక్స్ట్ బాలకృష్ణ అండ్ ఎస్తేర్ యాక్టింగ్. ఈ మూవీకి మెయిన్ ఎనర్జీ ఈ ఇద్దరు యాక్టింగే. ధన్య బాలకృష్ణ క్యారెక్టర్ లో చాలా మెచ్యూర్డ్ గా యాక్ట్ చేసింది. ఇక ఎస్తేర్ గురించి అయితే చెప్పక్కర్లేదు, ఆవిడ స్క్రీన్ మీద కనిపిస్తే ఒక రకమైన ఇంటెన్సిటీ అయితే ఉంటుంది. ఆమె లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్ సినిమాకి పెద్ద అసెట్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిన సెకండ్ హాఫ్. సినిమా కోర్ పాయింట్ అంతా కూడా ఆ పాత బంగ్లాలో జరిగే డ్రామాలోనే ఉంటుంది. 80% షూటింగ్ 4 గోడల మధ్య జరిగిన ఒకరి తర్వాత ఒకరు దయ్యం బారిన పడడం, ఆ దయ్యం వాళ్ళతో ఆడుకునే విధానం కొంతవరకు ఎంగేజింగ్ గా ఉంది. బోర్ కొట్టకుండా సీన్స్ ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోతాయి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. భరద్వాజ్ తన మ్యూజిక్ తో కొన్ని సీన్స్ ని బాగా ఎలివేట్ చేశాడు. ముఖ్యంగా ఆ బంగ్లాలోకి ఎంటర్ అయినప్పుడు వచ్చే సౌండ్ ఎఫెక్ట్, దయ్యం నీడలు పడేటప్పుడు ఇచ్చే హై పిచ్ మ్యూజిక్ హారర్ లవర్స్ కి చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మైనస్ పాయింట్స్. స్క్రీన్ ప్లే. హారర్ థ్రిల్లర్ అంటే ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయాలి, కానీ ఇందులో నెక్స్ట్ ఏం జరుగుతుంది, దయ్యం ఎటు నుంచి వస్తుంది, ఎవరు చనిపోతారు అనేది మనము చాలా ఈజీగా గెస్ చేయొచ్చు. డైరెక్టర్ గారు కొత్తగా ఏమైనా ట్విస్ట్ ఇస్తారేమో అని వెయిట్ చేసి డిసప్పాయింట్ అయితే అయ్యా. వీక్ ఫ్లాష్ బ్యాక్ అండ్ రొటీన్ రివెంజ్. ఏ దయ్యం కథకైనా ఒక పవర్ఫుల్ బ్యాక్ స్టోరీ ఉండాలి, కానీ ఇందులో చూపించిన ఫ్లాష్ బ్యాక్ మనం 90s కాలం నాటి సినిమాల్లో చూసినట్టే చాలా రొటీన్ గా ఉంది. ఆ రివెంజ్ డ్రామాలో ఎమోషన్ అయితే వర్కౌట్ అవ్వలేదు. అలాగే మాంత్రికుడు ఎపిసోడ్స్ కూడా అంతగా ఎఫెక్టివ్ అయితే అనిపించలేదు నాకు. ఈ మూవీకి మెయిన్ విలన్ ఆ బంగ్లానే, కానీ అందులో వాడిన డెవిల్ హౌస్ సెట్ చూస్తుంటే అది రియల్ పాత బంగ్లాలా కాకుండా ఏదో స్టూడియోలో వేసిన సెట్ లాగా స్పష్టంగా తెలిసిపోతుంది. దీంతో మనం ఆ భయంలోకి ఇన్వాల్వ్ అవడం కొంచెం కష్టం అయితే అవుతుంది. నెక్స్ట్ లాజిక్ అందని సీన్స్. దయ్యం ఒకరి బాడీలో నుంచి ఇంకొకరి బాడీలోకి దూరే సీన్స్ చాలా సిల్లీగా అయితే ఉన్నాయి. దానికి తగిన కారణం లేదా స్ట్రాంగ్ లాజిక్ లేకపోవడం వల్ల సీన్స్ చూస్తున్నప్పుడు భయం కంటే కొంచెం ఆశ్చర్యం అయితే వేసింది నాకు. ఫైనల్ గా చెప్పాలంటే మీరు హారర్ సినిమాలని బాగా ఎంజాయ్ చేసేవారైతే ఈ వీకెండ్ లో టైం పాస్ కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు, కానీ ఇది ఒక కాంచనా లేదా చంద్రముఖి రేంజ్ సినిమా అయితే కాదు. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.